చేయాలి. అర్థమైందిరా. ఏం చేస్తున్నావే? మధ్యాహ్నం లేట్ చేయాలో ఆలోచిస్తున్నారా? అమ్మా అమ్మా ఇలా ఎన్ని మధ్యాహ్నం లేట్ చేయాలని ఆలోచిస్తూ వంటలను పట్టేసుకుని ఉండిపోతావేటే. ఏమైందిరా నీకు ఈ రోజు నన్ను కాకపడుతున్నావు? ఏమైందిరా నీకు ఈ రోజు నన్ను కాకపడుతున్నావు? పొద్దున్న లేచిన కాంచి కల్లాపులు అంటూ మీ ఆయనకి టిఫిన్లు క్యారేజ్లు అంటూ పొద్దుయ్యేదాకా అలా పని చేస్తూనే ఉంటావేటే మిషన్ లాగా. ఏటే ఇది నువ్వు అమ్మవే రోబో 2.0 చిట్టేమనుకుంటున్నావు ఏంటి? ఈ రోజు ఏం బుద్ధి పుట్టింది నీకు? నన్ను నా మీద ఎంత శ్రద్ధ వచ్చేస్తుంది? అందుకే సీరియల్లే కాకుండా న్యూస్ కూడా చూడాలి. ఈ రోజు మదర్స్ డే, వాడి మదర్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఊరుకున్నాను గారు, మదర్స్ డే అని గుర్తురావడం ఏంటి? మరి 365 రోజులు గుర్తురాంది, ఈ రోజు గుర్తురావడం ఏంట్రా? ఈ రోజు అడుగుదామని 365 రోజులు దాచుకున్నాను. ఏడ్చావు యదవా. చూసావమ్మా, నీ కష్టాన్ని గుర్తు చేస్తుంటే నాన్నగారు నా మీద కోపడుతున్నారు. అంతేలేండి, బయటికి వెళ్ళిన వాళ్ళ పేర్లే బయట పెడుతుంది సమాజం. అమ్మా నా మాట నువ్వు ఇంట్లోనే ఉండిపో, ఇళ్ళాలు అయిపోతావు. వీడేమంటున్నాడో నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు. ఈ ఒక్క రోజు ఇల్లు వదిలే హాలిడే తీసుకో, బయట తిరుగు, నీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయ. నాకు నచ్చినట్లు తిరగడానికి డబ్బులు ఎక్కడివిరా? నీకు నాకు డబ్బులు ఎక్కడివి? నాన్నగారిని అడుగు, 1116 ఇస్తారు. ఈ రోజు ఎలాగో ఆదివారం కదా, నాన్నగారిని అటు ఇటు తిప్పి నీకు నచ్చిన తిరిగి పెడతారే. చెప్తానా కొడుకు, సింపతి కోసం నన్ను ఇరికిస్తున్నారు. ఏమంటారు నాన్నగారు? నీ మదర్స్ డే స్టంట్లు నా దగ్గర ఎక్కువ, అయినా నా దగ్గర డబ్బులు లేవు. అదే నాన్నగారు, ఆ వాటర్ ఫిల్టర్ మీద పెట్టే డబ్బులు మీరు అమ్మ మీద పెట్టారా? తెలుస్తుంది అమ్మ మీద మీకు ఎంత ప్రేమ ఉందో. నన్ను రెచ్చగొట్టకు, రెచ్చగొడితే వచ్చి కొడతాను. తప్పు మాట్లాడాలని తెచ్చిపోయావా? పోలేదు, చెంత తీసుకోవడం మర్చిపోయాను. వాడు ఏం తప్పు మాట్లాడాలని. డబ్బులు ఇవ్వండి, కొంప ముంచావు కదా. కొంప ముంచలేదండి, అమ్మ లేకపోతే కొంపలు ఏమనంటే నీ గొంతు రాయిస్తా. నాకు ఆ డబ్బులు ఎలాగేమని డబ్బు కోసమే ఖర్చు పెడతాం. మరి నాకు తిండేలాగా రోజు హోటల్ నుంచి తెచ్చుకోండి బట్టలు. తాళం వేస్తే ఏమవుతుంది? అదే అవుతుంది. నీ గుందర ఎంత కావాలి? ఎంత కావాలిరా? 1000 రూపాయలు అయితే బెంగళూరు తిరిగేచ్చు. 1000 కావాలి. 1000 రూపాయలు అంటే నా దగ్గర లేవు. 500 ఇస్తాను, పట్టుకెళ్ళు. ఓవరాక్షన్ వద్దు. రాత్రి నేను మీ జోబీలో 2000 చూశాను. 1000 ఇవ్వండి. అలా కాదే, ఒక 500 ఉంటే మనకి డబ్బులకు ఖర్చులకు ప్రతిగా వస్తాయి కదా. అంటే నాన్నగారు, అమ్మ చేతిలో ఉంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా మీరు అంటున్నారు. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావురా? నోరు మూసుకొని ఉండు. అమ్మా, అన్ని చేతిలో ఉంటే వేస్ట్ అయిపోతాయి అంటే బాబు 500 తీసుకో సరిపోతే. నీకుందరా? నా దగ్గర ఉంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయా? ఇగోయే బాబు, తీసుకో. నువ్వు బయటికి వెళ్ళి రారా, నీకు ఇస్తాను. బడితి పూజ. మీరు ఇంట్లో కూర్చొని పెడత పూజ చేసుకోండి. పదమ్మా, మనం వెళ్దాం. మధురా, ఏంటి బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? ఏదో అలాంటి పిల్లలు ఏదో ప్లాన్ చేశారు, పిలిస్తే వచ్చా. బాగున్నారా? బాగున్నామండి. బల్లి, మీ అమ్మ రాలేదా? ఇంట్లోకి రాకూడదని రాలేదురా. ఇంట్లో రాకపోతే ఏంటి, బయటికి రావచ్చు కదా. నువ్వు నోరు ముయ్యి. ఇంట్లోకి రాకపోతే ఇంకెక్కడికి రాకూడదురా. ఏరా బల్లి, మీ అమ్మ రాకపోతే నువ్వు ఎందుకు వచ్చావురా? ఏదో కేక్ పెడతారని వచ్చా. పెడతాం. నీ వాటా డబ్బులు ఇస్తే పెడతాం. రేపు ఉడతల్లి కేక్ తీసుకురా. ఆగండి. మదర్స్ డే నేను కౌజు ప్రిపేర్ అయినా కౌజు మీరు వెనకండానే ముగించేస్తారా? అమ్మలాగా కొంగులు జాతగా దగ్గర పెట్టుకునే కన్నీళ్ళు వస్తే తుడుచుకోవడానికి. అమ్మా, వెళ్ళనంటే స్కూల్కి పంపవు, వెళ్తానంటే ఆటకి పంపవు, వద్దన్నా దొండకాయ వండుతావు. ఎందుకమ్మా నన్ను కొడతావు? అమ్మా, కలర్ మ్యాచ్ అని బొత్తలు పెడతావు, తెల్లగా ఉంటే నీళ్ళు ముందు పెడతావు. ఎందుకమ్మా నా బట్టల మీద పడతావు?
అమ్మా అడగకుండానే నాన్న దగ్గర ఇరికిస్తావు, సీరియల్ మారిస్తే ఎగిరి తొక్కేస్తావు, ఎందుకమ్మా ప్రతి దాంట్లో డామినేట్ చేస్తావు? అమ్మా పాపు ఏడిచినట్టుంది నీ కవిత. నేను కవిత పాడుతున్నాను, నీకు కులిరా? రేపు బుడతాయిలు కేక్ తీసుకురా. మరాసం రండి. హ్యాపీ అమ్మల డే అందరికి, హ్యాపీ అమ్మల డే అందరికి. ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ? అదేంటి మీరు సంవత్సరం మొత్తం ఇలాగా వంటింట్లో గదిలో ఉండిపోతారు కదండి, ఏదో ఒక్క రోజన్నా బయట తిరుగుతారని మేము ప్లాన్ చేసామండి. ఎవరు చెప్పారా మేము ఖైదీ అయిపోయామని? అదేంటి మరి మగోళ్ళకి ప్రెస్టీజ్ ఇష్యూ ఉండడం వల్ల వంటింట్లోకి రాకూడదు కదా ఆంటీ? తప్పమ్మా, మొగుడు పిల్లలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతే వాళ్ళకి తిండేలాగా. మరి క్యాటీన్ లో గట్టా మెస్ లోనే కదా ఆంటీ తింటారు? రోజు ఇంట్లో శుభ్రంగా వండితేనే ఆరోగ్యం అంతంత మాత్రం ఉంటుంది. అలాంటిది క్యాంటీన్లోనో మెస్లోనో తింటే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పు. వంటిల్లు చెరసాల కాదమ్మా, వైద్యశాల. మన ఆరోగ్యాలన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి. మొగుడు రోజు కష్టపడి సంపాదించి ఇంటికి డబ్బులు తెస్తాడు. ఆ డబ్బులు సంపాదించడానికే వాళ్ళకి శక్తి ఎక్కడిదే? సరైన తిండి తింటేనే. ఆ తిండే సరిగ్గా లేకపోతే వాళ్ళు ఎలా కష్టపడతారు? ఆడది వంటింట్లో లేకపోతే ఆ ఇల్లులా ఉండదమ్మా. థ్యాంక్స్ ఆంటీ, చాలా మంచి మాటలు చెప్పారు. మీ వల్ల నా మైండ్ చాలా మంచిగా మారింది. ఇది ఫిల్మిమోజీ అనే యూట్యూబ్ ఛానల్లోని మదర్స్ డే అనే ఎపిసోడ్ నుండి తీసుకున్నాం. కేవలం ఇది ఫన్ కోసమే. ఇక్కడితో స్కిట్ ముగిసింది. అందరికీ ధన్యవాదాలు.